హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను మహాకుంభమేళా టైంలో ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో. అప్పటి నుంచి నాకు టైం కుదరక పోస్ట్ చేయాలా, ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్లోనే మహాకుంభమేళా జరిగింది. ఇదే ప్రయాగ్రాజ్. ఇక్కడే త్రివేణి సంగమం అయితే జరుగుతుంది. గంగా, యమున, సరస్వతి నదులు అయితే ఇక్కడ ప్రవహిస్తాయి. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే స్నానం ఆచరిస్తారు. మేము కూడా నదీ స్నానం చేశాక వారణాసికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ ప్రయాగ్రాజ్ దాకా వచ్చిన భక్తులు రెండు ప్రసిద్ధ దేవాలయాలను అయితే చూద్దాం అనుకుంటారు. ఒకటి వారణాసి శివుని దేవాలయం, ఇంకొకటి అయోధ్య రామ మందిర్. మా స్కెడ్యూల్లో ఏదో ఒకే టెంపుల్కి వెళ్ళగలిగే టైం ఉండడంతో మేము కాశీకి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్ళడానికి ఆల్రెడీ ప్రేయర్గా మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. సో మా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయి. మేము రీచ్ అవ్వాల్సిన రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి 10 కిలోమీటర్స్. కానీ ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల మేము అక్కడికి వెళ్ళడానికి చాలా పెద్ద టాస్క్ కింద మారింది. 500 అవ్వాల్సిన చోటున 2000 అయితే అయింది ట్రైన్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి, జస్ట్ 10 కిలోమీటర్స్కి. సో ఎలా అయితేనే రీచ్ అయ్యాం. సో చూస్తున్నారు కదా, ఇది నైట్ వ్యూ ప్రయాగ్రాజ్. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అయితే చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసింది, చాలా బాగుంది. వ్యూ కూడా చూస్తున్నారు కదా, లైటింగ్స్ అన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఫైనలీ వారణాసికి రీచ్ అయ్యాం. కానీ మేము బుక్ చేసుకున్న హోటల్ అయితే క్యాన్సిల్ చేశారు. ఇంతమంది క్రౌడ్ మీద వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేస్తున్నారంట. మా డాడీ ఫ్రెండ్ ఒక అంకుల్ వారణాసిలోనే ఉంటున్నారు. ఆయనకు కాల్ చేస్తే ఒక రూమ్ని అయితే అలాట్ చేయించగలిగారు. సో చూస్తున్నారు కదా, ఇదే రూము. 1100 పర్ డేకి. సో ఇందులోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే ఇంక్లూడెడ్. ఇది ఒక వైశ్య సత్రం లాంటిది. సో ఇక్కడైతే మేము స్టే చేసాం. బ్రేక్ఫాస్ట్లో చూస్తున్నారు కదా, రవ్వ ఉప్మా, చట్నీ, సాంబార్ అయితే చేశారు. టేస్ట్ అయితే బాగుంది. సో అలా ముగ్గురం బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయటికి వెళ్ళాం వాకింగ్కి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంది వారణాసి. ఇది ఇక్కడ నుంచి 900 మీటర్సే టెంపుల్. ఇలా నడుచుకుంటూ వెళ్ళామంటే 900 మీటర్స్కి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ మాకు ఈ ఫ్రూట్ అయితే వెరైటీగా కనపడింది. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక టమాటాలా ఉంది, లోపల ఫ్లేవర్ లోపల టమాటాలా ఉంది. సో మేమైతే కొన్ని తీసుకున్నాం టేస్ట్కి. కొద్దిగా ఫ్రంట్కి వస్తే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మా మదర్కి నచ్చి తీసుకున్నారు. ప్రైస్ అయితే ఐడియా లేదు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా స్ట్రీట్స్ చూసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యే టైంకి లంచ్ టైం అయింది. కిందకి వెళ్ళి లంచ్ చేశాక బయటికి దేవుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇది చెప్పాను కదా ఇందాకే 900 మీటర్స్ అని. ఇక్కడి నుంచి ఇదంతా కూడా టెంపుల్ నియర్ బై ఏరియా. ఇక్కడికి హెవీ వెహికల్స్ని అయితే రానివ్వరు. చూస్తున్నారు కదా, ఆటో రిక్షాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అవి మాత్రమే, 2 వీలర్స్ అవి మాత్రమే తిరుగుతాయి, హెవీ వెహికల్స్ అయితే రావు. సో ఇక్కడ నుంచి కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళగానే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇది ఒక జంక్షన్. ఈ జంక్షన్కి వచ్చేవాడికి అసలు మామూలుగా లేరు క్రౌడ్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లైన్స్. సో ఇక్కడ నుంచి అయితే లైన్ స్టార్ట్ అయ్యిందంట. వీళ్ళు ఇక్కడ నుంచి 3 అవర్స్ అయితే వెయిట్ చేశారంట. దీనికి ముందు మేము వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు 3 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నామని. టోటల్ దర్శనానికి అయితే దగ్గర 6 అవర్స్ దాకా పడుతుందని చెప్పారు. సో ఎలాగా అనుకుంటున్న టైంలో మాకైతే ఒక సోర్స్ అయితే దొరికింది. సో మేము ఆ వేలో వెళ్తే మాకు ఈజీగానే దర్శనం అయిపోయింది. 1 అవర్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. నార్మల్ టైంలో స్పర్శ దర్శనం వంటి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ ఈ టైంలో అయితే వాటిని క్యాన్సిల్ చేశారు. ఇక్కడ చూడండి, టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. 3 గోపురాలు ఉంటాయి. 2 గోపురాలకి బంగారు తాపడం ఉంటుంది. మధ్యలో ఉన్న గోపురంలోనే స్వామివారు అయితే ఉన్నారు. భక్తులు 4 వైపుల నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి. 4 వేస్ ఉన్నాయి. 4 వైపుల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకునే విధంగా అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా ఫాస్ట్గానే అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా జనం ఉండేటప్పుడు టైం పడుతుంది. లోపల స్వామివారు చూడడానికి ఇలా ఉంటారు. అలాగే టెంపుల్ సరౌండింగ్స్ కానీ, టెంపుల్లో కానీ చాలా ప్రశాంతతగా ఉందండి. ఇది టెంపుల్ దగ్గరలోనే ఉన్న స్ట్రీట్స్ అండి. చూడండి, అటు ఇటు కూడా షాప్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ దగ్గరలోనే బెనారస్ శారీస్ ఉంటాయి కదా, చాలా ఫేమస్. శారీస్ షాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయండి. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వారణాసిలో స్ట్రీట్స్ అయితే చిన్నగా ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న చాలా మట్టుకు స్ట్రీట్స్ అయితే చిన్న చిన్న సందుల్లా ఉంటాయి. అందులోంచి వెళ్తారన్నమాట. షాప్స్ కూడా చాలా ఉంటాయండి అలా స్ట్రీట్స్లోనే. ఇదే అండి మేము వచ్చిన ఘాట్. ఇక్కడ నుంచి బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడైతే చాలా ఘాట్స్ ఉంటాయండి. ఇక్కడ టోటల్ 84 ఘాట్స్ అయితే ఉంటాయండి.
ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఘాట్స్ చూపిస్తారండి. చూపించి మనకి లాస్ట్న గంగాహారతి టైంకి అక్కడ తీసుకువెళ్ళి గంగాహారతి చూపించి మళ్ళీ రిటర్న్ ఒక చోటని దింపేస్తారు. సో దానికి గాను ఒక్కొక్కరు ఒక లాస్ట్ ఛార్జ్ చేస్తున్నారండి. 500 నుంచి స్టార్ట్ అయ్యి 1500, 2000 కూడా ఛార్జ్ చేస్తున్నారండి. గంగా నదిలో బోట్ రైడ్ చేయాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ప్రైవేట్గా కట్టించుకుని వెళ్ళొచ్చు. మాకు నైట్కే రిటర్న్ ట్రైన్ టికెట్స్ ఉన్నాయండి. అందుకని టైం పర్మిట్ ఉండడం వల్ల మేము బోట్ రైడ్కి అలాగే గంగాహారతికి అయితే వెళ్ళలేదు. కానీ ఘాట్ దగ్గర అయితే ఇలాగ కుంకుమ పూజ చేసి తల మీద నీళ్ళు వేసుకున్నామండి, అంటే స్నానమాచరించినట్టు కదా. సో అలా అయితే వేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. వచ్చే దారిలో అయితే షాపింగ్ కొద్దిగా చేసామండి. బోట్ రైడ్ అండ్ గంగాహారతికి అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తామండి. సో ఇప్పుడైతే ఇంకా చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా జనమే అండి. ఇదంతా కూడా ఒక లైన్, సైడ్ నుంచి వెళ్తుంది కూడా ఒక లైనే. వాళ్ళందరూ కూడా టెంపుల్కే వెళ్తున్నారు. అలా 4 సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇందాక చూపించిన టెంపుల్ నమూనా అండి, అంటే వుడెన్ది అమ్ముతున్నారు ఇక్కడ. మొత్తం దారి మార్గం మొత్తం ఇలా షాపింగ్ అయితే ఉన్నాయి, ఏదో ఒకటి అమ్ముతున్నారు. ఇవేమో రుద్రాక్షలతో ఉన్న బ్రాస్లెట్స్ అండి, ఒక 3 తీసుకున్నాము. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోటో ఫ్రేమ్ తీసుకుంటాం దేవుడిది, ఆ ప్లేస్ యొక్క దేవుడిది. సో అలాగే ఇక్కడ కూడా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాం చిన్నది. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ రుద్రాక్షలు అన్నీ కూడా ఇలా సేల్ చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టే ఇవన్నీ స్ట్రీట్స్ అండి, చిన్నగా ఉంటాయి స్ట్రీట్స్, చాలా చిన్నగా ఉంటాయి స్ట్రీట్స్. కాకపోతే ఇక్కడ కూడా అన్నీ పెట్టి సేల్ చేస్తున్నారు. తాడులు, కుంకుమ, దేవుడికి సంబంధించినవన్నీ, అలాగే డ్రెస్సెస్, స్వీట్ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే ఒక స్వీట్ షాప్ దగ్గర స్వీట్స్ అయితే బాగున్నాయని అక్కడ గులాబ్ జామ్ అయితే ట్రై చేసామండి, చాలా బాగుంది టేస్ట్. మార్నింగ్ టెంపుల్కి ఈ స్ట్రీట్ నుంచే వెళ్ళామండి. చూసారు కదా మార్నింగ్, ఇది నైట్ వ్యూ అన్నమాట. అటు ఇటు షాప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒకటి ఇది తీసుకున్నాము సూర్యుడిది, ఇంటి ముందు పెట్టుకోవడానికి. అలాగే కొద్ది ఫ్రంట్కి వచ్చాక ఇవన్నీ డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయండి, శారీస్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు బెనారస్ దగ్గరే, వారణాసికి దగ్గరే బెనారస్, అందుకని శారీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. ఒక శారీ తీసుకుందామని షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే 2 శారీస్ అయితే తీసుకున్నారు మమ్మీ. ఇంకా అక్కడి నుంచి రూమ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ పోలీసులు అయితే మన నార్మల్ బైక్స్ కాకుండా హార్స్ని యూస్ చేస్తున్నారు. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్లో కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు టైం 1:30 అవుతుందండి. బనారస్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదే స్టేషను. సో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాక మేము కొద్దిగా షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ చేసి కొద్దిగా ఫుడ్ ఐటమ్ ఉంటాయి, అవి కూడా ట్రై చేసాము. చేశాక ఇంకా రూమ్కి అయితే వచ్చాము. రూమ్కి వచ్చి ఫుడ్ అది అక్కడే ఉంది, అకామిడేషన్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. సో అక్కడ చేసి మీల్ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చామండి స్టేషన్కి. సో ఇప్పుడైతే ట్రైన్ ఉంది, ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి ఫస్ట్. మళ్ళీ ప్రయాగ్రాజ్ నుంచి వరంగల్ వెళ్ళాలండి. వరంగల్కి ఒక ట్రైన్ మారాలి అక్కడ ఒక 1 అవర్ గ్యాప్లో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.